నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 3 లక్షల మంది పేదవాళ్లకు గృహ ప్రవేశాలకు అనుమతిని మంజూరు చేసింది. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టించిన ఇల్లేనని చెప్పి వాటికి కలరింగ్ ఇప్పుడు బాబు గారు ఇస్తున్నారని చెప్పి వైసీపీ కొత్తగా ఓ ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. దీన్ని ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? మరి రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవానికి గృహం అందుబాటులోకి వస్తుందని బాబు గారు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి గత ప్రభుత్వ పాలనలో పేదవాళ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు గృహ ప్రవేశం చేసిన వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా చాలా మంది గృహ ప్రవేశాలు చేయడం జరిగిందండి. మనం చూసాం, విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొస్తే ఇవన్నీ మా హయాంలోవే అంటారు, లేదంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఇవన్నీ కూడా మా హయాంలో మేము కుదుర్చుకునే ఎంఓఈలే అంటారు. ఇప్పుడు గృహ ప్రవేశాల కార్యక్రమం జరిగితే ఇది కూడా మేము కట్టించిన ఇల్లే అంటున్నారు. ఏంటి సార్, మరి అన్ని కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా? లేదండి, ఇప్పుడు వాళ్ళందరికీ పిచ్చండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే పిచ్చి అనుకున్నాం కానీ వాళ్ళందరికీ పిచ్చి అని అర్థమైంది. ఇప్పుడు అందరికీ ఒక రకమైన పిచ్చోళ్ళు కలిసినట్టే. వాళ్ళందరికీ రోగం పైత్యం ఉందో చికిత్స చేయించుకోవాలి, అది వేరే విషయం. యాక్చువల్గా టిట్కో ఇళ్ళు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వాళ్ళకి 2 రకాలు కట్టించి ఇచ్చారు ఇళ్ళు. అందులో గృహస్థుడు కూడా భాగస్వామ్యం ఉంటుంది. 1,80,000 ప్రభుత్వం సాయం చేసింది వాళ్ళకి. కొన్ని చోట్ల 2,30,000 కట్టుకుని వాళ్ళు కట్టుకుంటే కొంచెం పెద్ద ఇల్లు, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, అలాగే 2 రకాల కేటగిరీల్లో నిర్మించారు. ఇది దాదాపు 22 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆ మంత్రిగా ఉండగా శాంక్షన్ చేయించాడు మనకి. దాన్ని వివిధ దశల్లో ఉన్నాయి ఈ ప్రభుత్వం మారేటప్పటికి. అంటే పూర్తిగా కంప్లీట్ అయ్యి పెయింట్లు వేసి అప్పచెప్పి పరిస్థితిలో కొన్ని ఏమో 80%, 70%, 60%, 50% అలా రెడీ అయినవి ఉన్నాయి. ఇవి కాకుండా ఆయన అపార్ట్మెంట్ టైప్ కట్టించారు, చాలా క్వాలిటీగా కట్టించారు. My1 టెక్నాలజీతో కట్టించారు. అంటే గోడలు కట్టాలంటే ఇటుక పేర్చి కట్టడం కాకుండా ఫీ ఫ్యాబ్రికేటెడ్ గోడల ముందే తయారు చేసి ఒక ఫ్లోర్ తగిలిచ్చిన తర్వాత ఈ పై ఫ్లోర్ కడుతుండగానే కింద ఫ్లోర్ రెడీ చేసేస్తారు అన్నమాట, టైల్స్ గీల్స్ వేసేసి. ఆ My1 టెక్నాలజీ అంటారు. దాని ప్రకారం వాళ్ళు నిర్మించారు. హ్యాండ్ ఓవర్ చేసే టైం ప్రభుత్వం మారింది. అప్పటికే 3-4 లక్షలు తయారైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అలా వదిలేసాడు, అంతే. మొక్కలు మొలిపించేసాడు, నాచు పెట్టేసినాయి. తర్వాత కొన్నాటికి వాళ్ళు రంగులు వేశారు, వాళ్ళు రంగులు వేసుకున్నారు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో, సంపన్నులు గేటెడ్ కమ్యూనిటీలు ఎలాగైతే నిర్మించుకున్నారో అన్ని సౌకర్యాలు లోపల ఉండి, ఇలాగ పార్కులు, గుళ్ళు, ఇలాంటివన్నీ అలాగే నిర్మించారు. ఒక ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. నేను చిన్న ఇంట్లో ఉన్నాను, ఒక గుడిసెలో ఉన్నాను, ఒక కాలనీలో ఉన్నాను అన్నట్టు కాకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీలో నేను ఉన్నాను అనేటువంటి భావన కలుగుతుంది అక్కడ అందులో ఉన్న వాళ్ళకి. అలాగే వీళ్ళు ఏర్పాటు చేశారు. దానికేమో స్క్వేర్ ఫీట్కి ఎంత అయిపోయింది, బాగా కట్టినప్పుడు అవుద్దయ్యా, ఖచ్చితంగా అవుద్ది. మీకు మళ్ళీ ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు. జగనన్న కాలనీలు అని చెప్పేసి చిన్నపిల్లలు పిచ్చుగూళ్ళు కూడా అంతకన్నా బాగా కట్టుకుంటారు. మెరకదోలడానికి మట్టి ఆ కాలనీలు సెంటు భూములు ఇచ్చినాయి అన్నినేమో ఆవు భూముల్లోను, చెరువుల్లోను, అట్లోనూ. అది వేరే. అది కాకుండా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ప్రభుత్వం బాతి సిమెంట్ కొనాల. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినంతా కూడా దీనిలో సబ్సిడీ కింద లాగేసి కట్టించారు. వాటికి కరెంట్ లేకుండా, నీరు లేకుండా, రోడ్లు లేకుండా ఎలా పడితే అలాగే భూత గృహాల్లో ఉన్నాయి. జగనన్న కాలనీలు కూడా వెళ్తే ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళు, వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన ఇళ్ళు, ఆ కాలనీల పరిస్థితి, రోడ్లు, సదుపాయాలు అలాగ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నాళ్ళలో చేస్తున్నారో. ఇతను ఎన్నాళ్ళు అయింది, ఇతను గవర్నమెంట్లో ఉండగా ఎన్నాళ్ళు అయి కట్టిన తర్వాత అలా వదిలేశాడు, చూసుకుంటే సరిపోద్ది. దానికి వాళ్ళన్న ప్రతి దానికి మనం వివరణ ఇవ్వకాల్సిన అవసరం లేదు. టిట్కో ఇళ్ళు ఎలా కట్టారో అప్పుడే దాని మీద బోలంత వివాదాలు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడైతే దీని మీద అరిచి ఏడ్చారో వాళ్ళు బాగా కట్టినట్టు లెక్క. అర్థమైందండి. ఇప్పుడు ఇండివిజువల్ గృహాలు అపార్ట్మెంట్లో కట్టిని హ్యాండ్ ఓవర్ చేస్తారు 3 లక్షల దాకా ఉన్నాయి. రాబోయే రోజుల్లో జనవరిలో ఇంకొక 5 లక్షలు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అతను మొక్కలు మొలిపించేసి పైపులు గీపులు లోపల టైల్స్ అన్ని పోయి శుభ్రంగా 5 ఏళ్ళు మూలన పడేస్తే ఏమేమి మెయింటెనెన్స్ లేకుండానే ఇప్పుడు అవన్నీ సరిచేసిస్తున్నారు. ఇప్పుడు అంతేకాకుండా వీటిలో కొన్నిటికి అతను రంగులు వేయించుకున్నాడు. వీళ్ళు ఎంత పెద్ద మనుషులు అంటే వాళ్ళు వేసుకున్న రంగులను కూడా తీయించలేదు వీళ్ళు. మొన్న ఒక కాన్సర్ట్ జరిగింది. ఇప్పుడు వైజాగ్లో దానికి స్టార్టింగ్ దానికి వైసీపీ రంగులో హేడు ఒక అధికారి ఎవడో బ్లూ, గ్రీన్, వైట్ ఆ ప్లే కార్డుల మీద ఏంటండి, అది కూడా వీళ్ళు వద్దని చెప్పలా. ఆ స్మెల్ ఉన్నవాడు ఉంటాడు అధికారి ఎవడో, మరి వాడికి ఏం బుర్ర అలాగే వెలిగిందో మరి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం ప్రజల్లో వాళ్ళకి ఉపయోగపడదా లేదా, పెట్టుబడులు, భవిష్యత్తు ఇదే ఆలోచిస్తున్నారు తప్ప రాజకీయం చేయాలని కానీ, లేకపోతే ఎక్కడెక్కడ మడ తొక్కాలి, తాటాకు కొట్టిన తర్వాత అలా వదిలేస్తే అట్లా ఇష్టం ఉన్నట్టు పెరుగుతాయి.
ఒకదాని మీద ఒకటి పేర్చి మడదొక్కుతామంటారు, అలా మడదొక్కాలి వీళ్ళని అని చేయాలి. ఆ పని ఏమీ చేయకుండా ఉండడం రోజా కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. పేరు నాని చెక్కభజన చేస్తున్నాడు రోడ్డు మీద వచ్చి. అంబర్రాంబాబు కొండ మీద ఓ మాట కొండ కింద ఓ మాట మాట్లాడుతున్నాడు ఏంటండి. ఇంకో పక్కనేమో పెద్దిరెడ్డి భూములన్నీ 200 ఎకరాలు దొబ్బేసి సైలెంట్గా కూర్చున్నాడు. ఏమైనా వెళ్తే గుళ్ళో పూజ చేసుకుంటున్నానండి అంటున్నాడు. ధర్మారెడ్డి ఏమో మేము చేసేవాడిని నిజమేనండి, మేము దొబ్బే కల్తీ చేసిన మాట నిజమే, ఇదంతా అధిష్టానం చెప్పింది అంటున్నాడు. ప్రవీణ్ ప్రకాష్ వచ్చేమో నేను చాలా తప్పు చేశానండి, అధికారులు ఇద్దరిని వేధించుతున్నాను అని చెప్తున్నాడు ఓ పక్క నుంచి. అవి వినపట్లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పక లేకుండా. మనం చెప్పిన వాళ్ళు మనం చెప్పాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు. మనం ఇంకా సరిగ్గా చెప్పట్లేదు అనుకున్నారు ఏటో మరి, వాళ్ళే వచ్చి చెప్తున్నారు, ఇంకా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని అరబిక్ రెస్టారెంట్లో ఎలా చుట్టూరు కూర్చుని చంపేశారు అవన్నీ కూడా చెప్తారు రేపటి నుంచి. ఆల్రెడీ చెప్తున్నారు. ఆ సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి చెప్పారు కదా. అలా ఇదేమైనా సరే చాలా ఇంకా చంద్రబాబు గారు ఓపికగా ఉన్నాడా అంటే వాళ్ళ చేత చెప్పిద్దామయ్యా అన్నాడు అనుకున్నాడేమో మరి. వీళ్ళేం కొట్టకుండా తిట్టకుండా వదిలేసారు, వాళ్ళే చెప్తున్నారు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయండి. రోజాతో సహా అందరూ జైల్లో పోతారు. రోజాని ఎవడో ఒక అధికారి కాపాడుతున్నాడు. ఆడిబొమ్మ కూడా బయటకు తీస్తాం, ఏ అనుమానం లేదు. ఎప్పటికప్పుడు ఆడి గొడ్లు కూడా తీసి నిలబెడతాం ఖచ్చితంగానే. రాళ్ళు ఇచ్చి కొట్టిస్తాం వాడిని. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత కష్టపడి తెచ్చుకున్నారో, వీళ్ళు ఎంత కష్టపడుతుంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆవిడ వదిలేయడానికి కారకుడు ఎవడో, ఆడు ఎంత గొప్పడైనా సరే ఆడు ఈ షర్ట్లు కొట్టాలా ఫస్ట్. ఏంటండి చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఒకడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయాల్సిన అగత్యాలన్నీ చేసి ఆ నాయుడు గారిని లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు. అతను బొమ్మ కూడా రేపు పరకామణిలో అతను లోపల పోతాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు లోపల ఉన్నాడు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి నేను వాళ్ళు చేయమంటే చేశానన్నా కానీ ఇతను కూడా తగులుకుంది. ఎందుకంటే పరకామణి బయట పెట్టించింది ఇతనే. పరకామణి గుడి లోపల ఉండేది, దేవుడి సొమ్ము లెక్కెట్టేది. పరకామణి అంటారు దాన్ని. కానుకలన్నీ లెక్క పెడుతూ ఉంటారు. మీరు దర్శనానికి వెళ్ళిన మిమ్మల్ని కూడా రమ్మని కాసేపు ఉండమంటారు. అక్కడ భక్తుల సమక్షంలో లెక్క పెడతారు. అక్కడ లెక్కెట్టి కూడా ఏదో ఓ రూపాయి జైలు పెట్టుకోండి భయం వేస్తూ ఉంటుంది, దేవుడు ఉన్నాడు కదా అని. వీడు ఎప్పుడైతే బయట పెట్టించాడో భయం పోయింది. ఇలాంటి పనులన్నీ చేశారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడా తప్పించుకోలేరండి. వీళ్ళు ఒకవేళ ఈ ప్రభుత్వం ఇంకా మంచి ప్రభుత్వం వీళ్ళని వదిలేద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి రాత్రుళ్ళు ఆ రకమైన చేసిన తప్పులన్నీ చుట్టుముట్టేసి వాళ్ళు పిచ్చిలు వేసిపోయి వాళ్ళంతా వాళ్ళే జైల్లో కలిపి తప్పించేసుకుంటారు. నేను తప్పు చేసేవాడిని అని. ఆ పరిస్థితి వస్తుంది చూడండి. ఎందుకంటే ధర్మారెడ్డికి అతను చేసిన పాపాలకి అతను కోలుకోలేని మానసికంగా దెబ్బ తగిలేసింది. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయాడు అతను పెళ్లిపీటల మీద. ఇక అంత ఎవరి కోసం అయితే నువ్వు పోగేసావో వాడే భయంకరమైన అంతులేని విషాదాన్ని మిగిల్చాడంటే అప్పుడైనా బుద్ధి రావాలి ఎవరికన్నా. ఇదంతా ఎవరి కోసం? నీ బిడ్డల కోసం, ఎవరి కోసమే కదా. వాళ్ళే లేకపోయిన తర్వాత ఇంతకీ ఇంత అన్యాయాలు అక్రమాలు చేయటం, ఇన్ని తప్పులు అక్రమాలు చేస్తూ అనవసరం కదా. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ని చంద్రబాబు గారు చోరీ చేస్తారు. అదే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ చేయలేడు. ఎందుకంటే ఆ ఏడు మోహం ఈయన దగ్గర ఉండదు, ఆ పిచ్చి చేష్టలు ఈయన దగ్గర ఉండవు, ఆ దొంగతనాలు ఈయన చేయడు, ఆ అక్రమాలు ఈయన చేయడు, ఆ అరాచకం ఈయన చచ్చినా చేయడు, ఆ దోపిడీ ఈయనకి చేత కాదు, అన్ని తెలివితేటలు ఈయనకి లేవు. అది మాత్రం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.